దైవాత్మారామో నా తనువున వ్రాలుమో దైవాత్మారామో నా తనువున వ్రాలుమో నా జీవమానయు నీతో నిండా నా జీవమానయు నీతో నిండా దేవునికి మహిమ కలుగునుగాక. 7 ప్రార్థనలకు వెళ్తున్నాం. చాలా ముఖ్యమైన ప్రార్థనలు. అందరూ ఏకీభిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రార్థనలు పరిస్థితులు మార్చివేస్తుందని దేవుడు చెప్పి ఉన్నారు. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన అనేక స్థితులు మార్చివేసేది, అనేక పరిస్థితులు మార్చివేసేది. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసినవి. మరి అనేక దేవుడు మరి ఇక్కడ కార్యాలు చేస్తున్నారు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. ఈరోజు తైలాభిషేకము, ఈరోజు దైవ సన్నిధి పండగ. ఈరోజు మనము అభిషేకించబడాలని, దేవుడు మనం దీవించాలని, దేవుడు మనం ఒక పని కొరకు వాడుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన స్థానంలోకి అనేక మంది రోగముల వారు వస్తున్నారు, అనేక మంది సమస్యతో వస్తున్నారు. వారందరిని విడిపించాలని దేవుడు ప్రార్థిద్దాం. మరి దేవుడు వెంకటాపురం వారిని మరి స్వస్థపరచాలని అనేక మంది స్వస్థపరిచారు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వెంకటాపురం బిడ్డను దీవించాలని, స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం. అలాగనే రామసరపేటలో ఉన్న ఆ సతీష్ని మరి అంధకార శక్తుల నుంచి విడిపించాలని ప్రార్థన చేద్దాం. అలాగనే సుందరం గారి భార్య దయామణి దురాత్మ శక్తులు పట్టి మరి ఆ బిడ్డని మరి వేడిపిస్తుంది, బాధ పెడుతూనే ఉన్నది. ఈరోజు మన ప్రార్థనలో ఆ యొక్క దయామణిని పట్టిన ఆ దురాత్మను వదిలిపోవాలి, అన్య దేవతలను వదిలిపోవాలి. ఈరోజు మన ప్రార్థనలో అక్కడ స్వస్థత కార్యాలు జరగాలి. అలాగనే అనేక మంది ఉద్యోగం కొరకు వస్తున్నారు, అనేక మంది గర్భఫలం కోసం వస్తున్నారు, అనేక మంది అప్పులు తీరాలని వస్తున్నారు. వారందరినీ దేవుడు విడిపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను నన్ను ప్రేరేపించి ఉన్నారు కావున ప్రార్థనలకు వెళదాం. అందరూ కూడా చేతులు జోడించి ప్రభువుని విడిపించుద్దాం. మనం అందరము ప్రార్థనలోకి విందాం. దేవుడు మనల్ని దీవిస్తారు, దేవుడు మనల్ని ఆశ్రయిస్తారు. 7 ప్రార్థనలకు వెళ్దాం. రండి రండి రండి. మోకరించండి, లేదంటే నిలబడి ఉండండి, పర్వాలేదు. అలా కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా తండ్రి, చేసుకోవాలి. అందరికీ చేతుల మీద చేసుకోవాలి. ఎవరు మౌనం ఉండద్దు. నిన్ను నన్ను అభిషేకించడానికి ప్రభు వారు మన మధ్య వచ్చిస్తున్నారు కావున ఎవరు కూడా అనాలోచనతో ఉండొద్దు. దేవుడు ఈరోజు నీ రోగములను స్వస్థపరిచి నీ సమస్యలు తీసివేస్తాడు దేవుడు. ఎవరు కూడా మాట్లాడొద్దు. ప్రభు సన్నిధిలో ఉన్నామని ప్రభువుని వేడుకుందాం, ప్రభువులో మనం ఉందాం. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, నీ విజ్ఞాపన దేవుడు అనేక కార్యం చేయడానికే. దేవుడు అనేక బంధకాలను విడిపించడానికి ఈరోజు నువ్వు మా గురించి ప్రార్థన చేయబోతున్నావు. ప్రభు వైపు చూద్దాం. ఎవరు కూడా అనాలోచనతో ఉండొద్దు. ప్రభువుని అడుగుదాం. యేసయ్యా నీకు వందనము తండ్రి అని దేవుని చేతులు అందుదాం. ఎవరు మౌనం ఉండొద్దు. నీవే అని నామికా యేసు నాకు నీవే అని నామికా నీవే మార్గం
నీవే సాధ్యంబు నీవే దేవావు నీవే సర్వంబు నీవే అని నమ్మిక యేసు నాకు నీవే అని నమ్మిక. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనం ఉండొద్దు. అయ్యా మీరే అని నమ్మికను వచ్చాను, నన్ను అభిషేకించండి అయ్యా. ఈరోజు తైలముతో అభిషేకించండి తండ్రి, పరిమళ తైలముతో అభిషేకించండి అయ్యా, సుగంధ దైవముతో అభిషేకించండి తండ్రి. అయినా నన్ను ఎందుకొరకు ఈ లోకములు పుట్టించి ఉన్నావు, నేను ఏం పని చేయాలో తండ్రి ఈరోజు నన్ను నిర్మించుకోండి, నన్ను ప్రతిష్ఠించుకోండి అని ప్రార్థన చేసుకోండి. ప్రభు వైపు చూద్దాం. అయినా ఇదిగో తండ్రి, ఈ మందిరశాలలోకి, ఈ ప్రార్థనశాలలోకి అనేక సమస్యలతో వస్తున్నారు. ఆయన సమస్యను విడిపించే అభిషేకించండి తండ్రి. అయ్యా రోగమును విడిపించండి, స్వస్థతతో అభిషేకించండి అయ్యా. అయ్యా నాయన ఇదిగో తండ్రి, సుందరమ్మ భార్య దయామణి నైనా ఆ దురాత్మ శక్తులతో నైనా బందీ అయిపోందామో అనాలోచనతో ఉండదండి. నీ వాక్యానికి దూరంగా ఉంటుందమ్మో తండ్రి. వెలుగులోకి నడిపించండి అయ్యా. అంధకార శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధించండి. దయామణిని పట్టిన అయ్యాక దురాత్మను బంధించండి అయ్యి నీకు అందరం. ఇదిగో తండ్రి, వెంకటాపురం నుంచి వచ్చిన యేషమ్మ గారిని తండ్రి స్వస్థపరచండి అయ్యా. అయా ఆ భయగారు అయా కడుపులో ఉన్న నొప్పును తీసివేయండి తండ్రి. స్తోత్రము తండ్రి. నేను అభిషేకించండి, స్వస్థత వరమతో అభిషేకించండి. ఇదిగో ప్రభువా, అయా ప్రాంతం నుంచి తండ్రి నిబడలైన వారు వచ్చి ఉన్నారు. దీవించండి, కీర్తిని దీవించండి, ప్రార్థన పరులుగా అభిషేకించుకోండి అని కొంతమంది. ఇదిగో తండ్రి, సింగపల్లి గ్రామం నుంచి వచ్చిన పెడుగుతుంది, స్వస్థతో అభిషేకించండి అయ్యా. సాక్షి ఇచ్చి అభిషేకించండి. సుగంధ దైవ్యముతో అవి సువాసన వెదజల్లుగా అభిషేకించండి అని కొంతమంది. ఇదిగో నాయన, సుకుమారుని పాడపాటి నుంచి వచ్చిన సుకుమారుని అభిషేకించండి అయ్యా. సండే నుంచి వచ్చిన కృపాదులని అభిషేకించండి. తన భార్యను అభిషేకించండి. ప్రతి ఒక్కరిని చేతులు సమర్పడదండి. సహాయం చేయండి అని కొందరు మొదలు ప్రార్థనకు వెళుతున్నామయ్యా. మా ప్రార్థనలు మా స్థితిని మార్చివేసేది వచ్చిందండి. మమ్మల్ని అది అయినా ప్రతిష్ఠించిన దినము తండ్రి. ఈరోజు మాకు దానకిచ్చిన దినము తండ్రి. మీరు అభిషిక్తుడిగా దిగి వచ్చారయ్యా. మీరు అభిషిక్తుడిగా దిగి వచ్చారు తండ్రి. ఈరోజు నన్ను అభిషేకించుకోండి అయ్యా. అందరూ మా ప్రార్థనలో ఉందాం, ఎవరు కూడా మమ్మల్ని ఉండొద్దు. మొదటి ప్రార్థన మన మధ్యనున్న సండే నుంచి వచ్చిన సహోదరి చేస్తుంది. మొదటి ప్రార్థనకు వెళ్దాం. మహోన్నతాన్ని అందరూ తండ్రి నీకు స్తోత్రమనైనా. ఎవరు కుటుంబంలో కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవాలి, ఎవరు ఉండొద్దు. ఈరోజు దేవుడిని అభిషేకించబోతున్నాడు. ప్రభావానికి అందరూ చేసుకోవాలి. ప్రార్థన అన్నిటికీ మూలం.
మీ దగ్గర అయితే తండ్రి క్షమించే మనుషుల దేవాన్ని శుద్ధాలు తండ్రి. నాయనా నువ్వు చేసే కార్యములు ఘనమైన కార్యములను మేము నమ్ముచున్నాము తండ్రి. నాయనా నీవు ఇచ్చే తండ్రి ప్రతి అవసరతలో కూడా మేము అడిగినప్పుడు ప్రతి అవసరతను కూడా మీరు తీర్చిదిద్దుతున్నందుకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మా మంచి దైవము నాయన ప్రభా. నిన్ను నమ్ముకున్న వారిని ప్రభు ఎన్నటికీ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభా. నాయన నీ యందు ప్రభా ఏది అడిగినా కానీ ప్రభా ఆ కార్యము నువ్వు సఫలపరుస్తావు తండ్రి. ఎందుకనగా తండ్రి మీ యందు విశ్వాసము కలిగి ఉండాలయ్యా నాయన. మీ యందు విశ్వాసము కావాలి తండ్రి. మాకు ఆ కార్యాలు సఫలపరచాలంటే తండ్రి నాయన. ఇదిగో ప్రభా నీ యందు విశ్వాసము లేని వారు కూడా ఎంత ప్రార్థించినా కానీ ఎంత వేడుకున్నా కానీ నాయన ఇదిగో తండ్రి మేము అనుకున్న కార్యములు సఫలపడవు తండ్రి నాయన. ఇదిగో ప్రభా ఈ కాల సమయంలో మితహాసులు నాయన మితహాసురాలని మీరు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటే దేవా నాయన. ఇదిగో తండ్రి మీ మహిమార్థమై వాడుకుంటున్నందుకు వందనాలు నాయన. మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి ఇప్పటి వరకు తండ్రి జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తండ్రి మమ్మల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన తండ్రి నీకు ఏమి ఇచ్చినా తండ్రి వెలకట్టలేము ప్రభా. ఇదిగో ప్రభా మా పట్ల నేను ఎలలేని ప్రేమ నాయన. తండ్రి నాయన ఈ దినములు తండ్రి ఇదిగో ప్రభా వెంకటాపురం నుంచి వచ్చిన సహోదరులు కూడా ప్రభు వారి పట్ల నాయన నువ్వే కార్యము సఫలపరచిపోతున్నావు సఫలపరచుదేవా. వారిని ఏం అడిగిపోతున్నారో తండ్రి నాయన. వారికి స్వస్థత కావాలా, అప్పుల భారమా తండ్రి, ఎటువంటి సమస్య అయినా కూడా నాయన మీ పాద సన్నిధిలో ఉన్న మనస్సు పూర్తిగా మీ అందు విశ్వాసం అడిగితే నాయన యేసయ్య వారికి ఆ కార్యము సఫలపరుస్తానని చెప్తున్నావయ్యా. ఇదిగో ప్రభా మా మధ్యలో మీరున్నారు తండ్రి నాయన. మా ఎదురుగా మీరున్నారు ప్రభా. ఇదిగో తండ్రి అస్వస్థ వరములు సువర్ణ తైలముతో నాయన అభిషేకించండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా రామేశ్వరం మేడం తండ్రి బిడ్డలు ప్రభా మరి దురాత్మలతో ఉన్నారంటే ప్రభా తెలియదు ప్రభా. ఇదిగో అంధకార శక్తి నుండి దురాత్మల నుండి నాయన మీ నజరేయుడైన యేసయ్య నామము కాబట్టి మీ యొక్క యేసు నామములో వాటిని దూరపరచండి అయ్యా. వాటి చుట్టూ కూడా మీ అగ్ని వేయండి ప్రభా. కంచితో కాల్చండి దేవా. స్తోత్రాలు నాయన. ఇప్పుడే ఆ బంధకాల నుండి మీరు మాత్రమే విడుదల దయచేస్తారు ప్రభా. ఎందుకంటే ఈ లోకములో తండ్రి అత్యంత శక్తివంతుడు అయిన దివ్య ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నాయన అంత శక్తి కలిగిన దేవుడు ప్రభా. ఎందుకంటే నీ అంత విశ్వాసం ఉండి అడిగితే ఎటువంటి రోగమైనా పోతుంది ప్రభా. ప్రభా మరి నాకు కూడా గతించిన కాలాలైతే 9 నెలల కిందట నాకు 2 నెలలుగా దురాత్మ పట్టి ఉన్నప్పుడు ప్రభా నేను నా విశ్వాసము కలిగి నాయన ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ నాకు బాగా ఏది కాదు ప్రభా. నా విశ్వాసము ద్వారా 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నాయన అపవాది నన్ను విడిచి వెళ్ళిందయ్యా నాయన. ఇదిగో ప్రభా అలాంటి గొప్ప కార్యము చూడాలంటే ఇక్కడ ఏ బిడ్డలైతే అపవాది శక్తులతో తండ్రి పీడించబడుతున్నారు నాయన నీ అందు విశ్వాసం ఉంచి ప్రభా ఉపవాసం ప్రతిష్ఠించుకొని నాయన వారు ప్రార్థించినప్పుడు వారికి ఉన్న దురాత్మ తండ్రి వదిలి వెళుతుందని నేను నమ్ముచున్నాను ప్రభా. నాయన దురాత్మ శక్తే కాదు ప్రభా ఎటువంటి అనారోగ్యమైన తండ్రి ఎటువంటి సమస్య అయినా తండ్రి నాయన దీక్ష పట్టి నాయన తండ్రి ఓర్పుతో సహనముతో నీలందరి విశ్వాసంలో బలపడి తండ్రి ఎటువంటిది జరిగినా కానీ నువ్వు కార్యము చేయడానికి మీరు నాయన ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి. ఎందుకంటే మీ పట్ల విశ్వాసము కావాలయ్యా తండ్రి.
నమ్మకము కలిగి ఉంటారు ప్రభా తండ్రి. నాయన నమ్మకము కలిగి ఉంటే ఎటువంటిదైనా మా సమస్యలు కూడా మేము తీర్చుకోగలము ప్రభా తండ్రి. నాయన యేసయ్యా ఇదిగో ప్రభా ఈ దినములో తండ్రి అనేకమైన బిడ్డలు ప్రభా ఎవరినాల నుంచి అయితే మంచాలు పట్టి ఉన్నారు. ఆ బిడ్డలను కూడా మీరు స్వస్థపరచండి దేవా తండ్రి. మీ తైలాభిషేకముతో స్వస్థపరచండి అయ్యా. నాయన ఈ దినములో ప్రభా అనేకమైన బిడ్డలు తండ్రి గుండె జబ్బులతో ఉన్న వారిని స్వస్థపరచండి దేవా మీకు స్తోత్రాలు. నాయన ఈ దినమున నా తండ్రి అనేకమైన గ్రామాలలో ప్రభా అనేకమైన కుటుంబాలలో శాంతి సమాధానం లేని వారి పట్ల కూడా నాయన వారి కుటుంబాలలో మీరు తండ్రి నాయన యేసయ్యా సమాధానము కలగచేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఈ దినములు తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి. అధికారులతో మాట్లాడండి ప్రభా. నాయన వారికి ఆ ఉద్యోగాలు రావడానికి నీ సహాయం మాత్రమే కావాలి ప్రభా. స్తోత్రాలు తండ్రి. నాయన ఈ దినములు ప్రభా అనేకమైన ప్రాంతాల్లో ప్రభా నిన్ను స్తుతించే వారిగా ఉన్నారు కానీ ప్రభా ఇదిగో తండ్రి నాయన వారందరినీ మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ దినములు ప్రభా అనేకమైన మందిరములలో ప్రభా మీ స్వస్థత ప్రార్థనలు జరిగించినాయి ప్రభా. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు మాత్రమే వందనాలు తండ్రి. నాయన ఈ దినమున నా కుటుంబంలో తండ్రి నాయన నా కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఇదిగో ప్రభా నా కుటుంబంలో మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే ప్రభా మరి తండ్రి ఉపవాస ప్రార్థనలు జరుగుచ్చినప్పుడు ప్రభా నా కుటుంబంలో నాయన ఇద్దరు ఉన్నారు ప్రభా. వారి కూడా తండ్రి నీ రక్షణ వస్త్రము కప్పుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి నాయన మీ మందిర ఆవరణములో తండ్రి నాయన ఇక్కడ ప్రభా ఎవరైతే తండ్రి మీ రక్షణ వస్త్రము లేని వారు ఉన్నారు ప్రభా నాయన వారి మీ రక్షణ వస్త్రమును ధరించుకోవడానికి మీ సహాయాన్ని దయచేయండి ప్రభా తండ్రి. నాయన ఈ దినములు ప్రభా అనేకమైన ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి సమక్ష నుండి తండ్రి నాయన మీరు విడిపించగలరని మేము నమ్మొచ్చు తండ్రి. నాయన తండ్రి యేసయ్య ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసయ్య నామములో మిక్కిలి వినయం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కారు మేఘము పాటగా నా మనసులో కటిక చీకటి పుట్టగా ఘోర పదన చేరి దారియని భ్రమపడగా ఘోర పదల చేరి దారియని భ్రమపడగా తెరి చూడగల్గు తేజోమయ మార్గము నీవే అని నమ్మినా యేసు నాకు నీవే అని నమ్మిక. నాయనా నీవే అని నమ్మిక, నీవే మార్గమని, నీవే సత్యమని తండ్రి. నీ దగ్గరికి నైనా నీ బిడ్డలైన వారు వచ్చి ఉన్నారు అయ్యా. ఏ మార్గంలో వారు నడిపించుకుంటారు, ఏ మార్గం వారికి కావాలో తండ్రి ఈరోజు అభిషేకించుతున్న దేవా నీకు అందరము తండ్రి, నీకు అందరము ప్రభువా. అయినా ఏ రోగములతో వచ్చుతున్నారు తండ్రి అయ్యా స్వస్థతతో అభిషేకించండి అయ్యా. నీకు అందరం నైనా ఏ ఆర్థిక స్థితితో వచ్చి ఉన్నారు తండ్రి అయ్యా ఆకాశ వాకిలి విప్పండి అయ్యా. అందరూ తండ్రి మొదట చేసిన ప్రార్థన నాయనా బిడ్డ ఆత్మ అందుకుని చేసుకునే ప్రార్థన తండ్రి నాయన. ఇదిగో ప్రభువా 7 ప్రార్థనలో ఒక ప్రార్థన జరిగి ఉన్నారు తండ్రి. మీరు నాయన మాట్లాడించున్నారయ్యా.
ఇదిగో తండ్రి, ఎలుగెత్తి ప్రార్థన చేస్తే, సంగమ ప్రార్థిస్తే సంఖ్యలు విడిపోతాయని సెలవిచ్చావు నాయన. ఈరోజు తండ్రి, సంఘం అంతా తెలిసి మేమందరం కలిసి దురాత్మ శక్తులు బంధించమని మీ ప్రార్థిస్తున్నప్పుడు నాయన, అంధకార శక్తులను ఆయన బంధించండి తండ్రి. ఎవరైతే అంధకార శక్తులతో బందీ అయిపోయినారో అన్నైనా, ఎవరైతే నాయనా వ్యసనములతో బందీ అయిపోయినారో ఆయన యేసు నామములో తండ్రి, మా ప్రార్థనలు తండ్రి, అంధకార శక్తి బంధములు విడిపించినట్లు చేయండి. యేసు నామములో వదిలిపోయినట్లు కార్యము చేయండి బంధనములు. ఇదిగో ప్రభువా, రెండవ ప్రార్థన మన మధ్యలో కీర్తి చేస్తూ ఉండగా అందరం కూడా ప్రార్థనగా ఉందాం. ఎవరు మౌనం ఉండొద్దు. ఈరోజు దేవుడిని అభిషేకించబోతున్నాడు. ఈరోజు అభిషక్తుడిగా నీ మీద రాబోతున్నాడు. దేవానికి అందరం తండ్రి, దేవానికి స్తోత్రమని ప్రార్థన చేసుకుందాం. రెండో ప్రార్థనకు వెళుతున్నప్పుడు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మహిమ పోద్ది. మన కళ్ళు మూసుకుని ఆయన స్పృహతోనే ఉందాం. ఈరోజు నేను ఏ రీతిగా అభిషేకిస్తాడో దేవుడు పోయబడిన తైలముతో, ఆయన దీవించిన తైలముతో ఈరోజు నిన్ను అభిషేకించబోతున్నాడు. ఇది తైలాభిషేక పండుగ, సన్నిధి పండుగ. రోజు నిన్ను దీవిస్తున్నాడు. అందరూ ప్రార్థన ఉందాం. రెండవ ప్రార్థన చేద్దాం. స్తోత్రము సర్వోన్నత సర్వాధికారి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, గడిచిన శనివారం నుండి శనివారం వరకు కూడా మీ కృపలో, మీ దయలో మమ్మల్ని అందరినీ దాచిన దేవా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీ విచితమైన కృప వల్ల తండ్రి మేము బ్రతుకుచున్నాం ప్రభా. మీకు వందనములు తండ్రి, స్తోత్రములు తండ్రి. మీకు వేలాది వందనములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, మరి గడిచిన వారంలో ఈ వారం వరకు కూడా చేసి ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని కూడా మీ పాదాల దగ్గర విడిచిపెడుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు తండ్రి. మీకు స్తోత్రము తండ్రి నాయన, మీకు వందనములు రాజా, మీకు వందనములు తండ్రి. ఇందులో రాలేని బిడ్డలందరినీ కూడా తోడుకుని రండి ప్రభా. మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి, రంగంపేట మండలంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. రంగంపేట గ్రామంలో తండ్రి నాయన ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభా. ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. చాలలో తండ్రి నాయన ప్రతి ఒక్కరు అభిషేకింపబడాలి స్తోత్రము తండ్రి నాయన. మీ పాదాల దగ్గర అడిగి ఉన్నాము తండ్రి, మమ్మల్ని క్షమించు ప్రభా. ఈ రోజు మీ తైలముతో మమ్మల్ని అభిషేకించండి దేవా. మీకు స్తోత్రము తండ్రి. ప్రతి బిడ్డని ముట్టు తండ్రి నాయన, ప్రతి బిడ్డతో మాట్లాడు తండ్రి. మీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, రోగులు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి తండ్రి నాయన. అనేక రోగాలతో బాధపడుతున్న ప్రతి రోగిని ముట్టండి తండ్రి. మీకు స్తోత్రము తండ్రి. గ్రామంలో తండ్రి, రంగంపేట మండలంలో ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో ప్రతి గ్రామాన్ని కూడా మీరు దర్శించండి తండ్రి. మీ మార్గంలో తండ్రి నాయన నడవలేకుండా తండ్రి నాయన తప్పిపోతున్న బిడ్డలందరినీ రక్షించండి తండ్రి. మీకు స్తోత్రము తండ్రి. నశించిపోతున్నారు తండ్రి నాయన, మీరు నిజమైన తండ్రి అని తెలుసుకోలేకపోతున్నారు తండ్రి. మీకు వందనాలు రాజా, స్తోత్రాలు తండ్రి నాయన. మేము ఏ పాటి వారము తండ్రి, మేము ఎందుకు పనికి రాని వారము తండ్రి. మమ్మల్ని రీతిగా నిలబెట్టుకున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రము తండ్రి. మీకు వందనాలు రాజా. ఇదిగో తండ్రి, శాలలో కూడి ఉన్న ప్రతి బిడ్డ తండ్రి నాయన ఏ సమస్యతో అయితే వచ్చిందో మీకు తెలుస్తుంది తండ్రి నాయన. ప్రతి సమస్య కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి నాయన. ప్రతి బిడ్డ కోరికను తండ్రి నాయన మరి నెరవేర్చి బిడ్డల్ని సాక్షులుగా వాడిపోతండ్రి. మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి, సండే ఎందుకు వచ్చిన తండ్రి తండ్రి రాయవారం నుండి వచ్చిన తండ్రి నాయన, మరి ఆ బిడ్డ తల్లిగారిని సతీష్ని జ్ఞాపకం చేసుకోతండి నాయన. ఆ బిడ్డని పట్టుకున్న తండ్రి దురాత్మను తీసిపోయి ప్రభా నాయన ఇప్పుడే యేసునామములో బంధించండి తండ్రి. మీకు స్తోత్రము తండ్రి. ఆ బిడ్డ విడుదల పొందుకుని తండ్రి నాయన వివాహం అవడానికి సాయం చేయతండి. వివాహం లేని బిడ్డలందరికీ వివాహం జరిగేలా సాయం చేయ ప్రభా. మీకు స్తోత్రము తండ్రి. అలాగే తండ్రి నాయన, ఇప్పుడు తండ్రి మొదటి ప్రార్థన చేసిన బిడ్డ కూడా తండ్రి నాయన ఆ బిడ్డ సమస్య మొత్తం మీకు తెలుసు తండ్రి నాయన. ఆ బిడ్డను మీరు తండ్రి దర్శించి ఉన్నారు తండ్రి నాయన. ఆ బిడ్డ ఏవైతే తండ్రి సమస్యతో వచ్చి ఉన్నదో ఆ బిడ్డ సమస్య తీర్చండి ప్రభా. మీకు స్తోత్రము తండ్రి నాయన. అలాగే తండ్రి, ఏ సమ్మగారు తండ్రి నాయన ఎంతగానో పొండి మార్పించి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రము తండ్రి. ఆ బిడ్డలో ఉన్న నొప్పిని తీసివేయి తండ్రి. మీకు స్తోత్రము తండ్రి నాయన. భర్తలు మారలేకుండా తండ్రి ఎంతో మంది వచ్చి ఉన్నారు ప్రభా. ప్రతి భర్తని కూడా మార్చండి తండ్రి. త్రాగుబోతుల్ని మార్చండి ప్రభా. మీ సన్నిధిలో నిలబెట్టండి తండ్రి. ప్రతి బిడ్డ రక్షణ కిరీటం తండ్రి నాయన, ప్రతి బిడ్డకి రక్షణ వస్త్రాన్ని దయచేయ ప్రభా. మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ప్రతి కుటుంబాన్ని దర్శించండి తండ్రి నాయన. మీ సన్నిధిలో బ్రోకరించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా నాయన. కుటుంబంగా
రావాలి తండ్రి, మీ సన్నిధిలో గోజాడుకోవాలి తండ్రి. మీకు స్తోత్రము తండ్రి నాయన. ప్రతి బిడ్డ సమస్యను కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డలు ఉన్నారు తండ్రి నాయన, గృహాలు ఇవ్వండి తండ్రి. తండ్రి రక్షణ లేని బిడ్డలకి రక్షణ దయచేయండి ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి నాయన ఇదిగో ప్రభా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. గర్భఫలం లేని బిడ్డలందరికీ గర్భఫలం దయచేయండి ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. ఈ శాల ఇంకనూ అభివృద్ధి పరచండి తండ్రి నాయన, మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి రోడ్డు సరిగా లేదు ప్రభా, మాకు రోడ్డు వేయండి తండ్రి, మీకు స్తోత్రము తండ్రి నాయన. వెంకటాపురంలో తండ్రి నాయన శాలలో చెప్పి ఉన్న సాక్ష్యాలన్నీ కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. ప్రతి సాక్ష్యాన్ని కూడా మీ తండ్రి నాయన మీకు అప్పగించుకుని ఉన్నాం తండ్రి. ఆ బిడ్డని సాక్షిగా వాడుకోండి ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి తండ్రి. బిడ్డ ఏ సమస్యతో వచ్చారో తండ్రి, ఏ తండ్రి నాయన ఏ బాధ, ఏ ఇరుగు, ఏ ఇబ్బందితో వచ్చి ఉన్నారో ఇక్కడికి తండ్రి, మరి మీకు తెలుసిన తండ్రి ప్రతి సమస్యను కూడా తండ్రి నాయన ఇవాళ అభిషేకించండి ప్రభా. ప్రతి సమస్య కూడా ఇవాళ తీసివేయండి ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. ఈ రోజు మొదలు తండ్రి నాన్న బిడ్డని సాక్షిగా వాడిపోతండి, మీకు వందనములు తండ్రి. అనేక రోగాలతో వచ్చి ఉన్నారు తండ్రి, అనేక బాధలతో వచ్చి ఉన్నారు తండ్రి ఇక్కడికి తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి నాయన మరి నా తల్లిని జ్ఞాపకం చేసుకోతండి. ఆ కుటుంబం మొత్తం మీ సన్నిధిలో తండ్రి నాయన మరి మూల స్తంభాలుగా నిలబెట్టుకోతండి, మీకు స్తోత్రము తండ్రి. సతీష్ ని జ్ఞాపకం చేసుకోతండి. ఆ బిడ్డ మరి తండ్రి సేవలో తప్పుకున్నాడు తండ్రి నాయన. ఆ బిడ్డకి తండ్రి మరి ఏ సంభవించబోతుందో మాకు తెలియదు ప్రభా. ఆ బిడ్డని మీ సేవలోకి తీసుకోండి తండ్రి, మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో కూడి వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి నాయన పేరు పేరుగా దీవించండి తండ్రి నాయన. ఇదిగో తండ్రి గృహాలు పూర్తవ్వాలని వస్తున్నారు తండ్రి, గృహాలు పూర్తవ్వాలి తండ్రి. అలాగే తండ్రి పునాదులు లేపి తండ్రి నాయన కట్టుకోలేకుండా ఉన్నారు ప్రభా, మీ కృప చూపండి తండ్రి. వారికి కట్టుకోవడానికి తండ్రి నాయన మీ దయ చూపండి తండ్రి. భర్తలు మారలేకుండా ఉన్నారు తండ్రి నాన్న, భర్తల్ని మార్చండి ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. దయజల్లో మీరు ఉండండి తండ్రి, దయజల కుటుంబాన్ని దీవించండి ప్రభా. దయజల ద్వారా మాతో మాట్లాడే ప్రతి విషయం కూడా తండ్రి మాలో తండ్రి నాన్న మేము తండ్రి హృదయపూర్వకంగా తండ్రి నాన్న లెక్కింప చేసుకుని ఇలా సాయం చేయ ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. అటు రీతిగా నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు నాన్న, మీకు వందనాలు రాజా, స్తోత్రములు తండ్రి. ప్రభా మేమే పాటి వారము తండ్రి నాయన, మేము ఎందుకు పనికి రాని వారము తండ్రి. మమ్మల్ని రీతిగా నిలబెట్టుకున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి తండ్రి పేరు పేరుగా దీవించమని ఈ ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ శ్రేష్టమైన పుణ్యవాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. లేని పోని మార్గము లేనో యుండ జ్ఞానోపదేశములి మానోగాచే యుని కాడించి మానోగా చేయున మాని కాడించి నినే మార్గమున నిజమైన మార్గము నీవే అని నామేగా యేసు నాకు నీవే అని నామేగా. అలాగే రెండో ప్రార్థన చేసిన బిడ్డ పరిశుద్ధాత్మ శక్తితో దైవ సన్నిధిలో తైలాభిషేక పండుగలో ఒక మూల స్తంభంగా వాడబడుతున్న బిడ్డని మాట్లాడించినందుకు వందనము నాయన. ఇదిగో తండ్రి ఆనంద తైలము నీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాం ప్రభువా, నువ్వు ఏర్పరిచిన తైలము తండ్రి. ఇక కొన్ని గంటల్లో తైలాభిషేకం జరుగుతూ ఉన్నదయ్యా. ఈ తైలమును అభిషేకించుతున్న దేవా నీకు వందనము తండ్రి. మన రోగమును తీసివేసి ఆరోగ్యముతో అభిషేకించుతున్న దేవా నీకు వందనము తండ్రి. అయినా నీ తైలం కాదట,
నీ రక్తమే, నీ రక్తంతో అభిషేకించినందుకు స్తోత్రం తండ్రి. ఈరోజు దైవ సన్నిధి పండగలు తండ్రి అభిషక్తుడిగా దిగి వచ్చినందుకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, మా ప్రార్థన ఆలకించున్నావయ్యా, మా విన్నపములు వింటున్నావు తండ్రి, మా విజ్ఞాపన ఆలకించుతున్న దేవా. కొందరు తండ్రి నీవే అని నమ్మికను వచ్చాం తండ్రి, మమ్మల్ని అభిషేకిస్తామని వచ్చాము. జ్ఞానము లేనాకు జ్ఞానముతో అభిషేకిస్తామని వచ్చాము తండ్రి. గృహము లేని నాకు గృహము ఇచ్చి అభిషేకిస్తామని సెలవిచ్చి వచ్చాం ప్రభువా. నాయనా యెహోవా ఇల్లు కట్టించిన వాడిని కట్టువాడు ప్రయాస వ్యర్థమని నాయనా గృహం కట్టుకున్న వారికి తండ్రి ఈరోజు అభిషేకించండి నైనా. గృహముతో ఉన్నట్టుగా అభిషేకించండి నీకు అంతములు. ఇదిగో తండ్రి, వచ్చిన వారందరూ తండ్రి ప్రార్థన చేస్తున్నారు. ఈ పైనవుతావా నేనైనా ధూపం వేస్తున్నారు తండ్రి. అనేకుల కొరకు చేసిన ప్రార్థన నీకు ఇష్టమైన ప్రార్థన తండ్రి. వారు ప్రార్థిస్తుండగా వారి కార్యము నెరవేర్చి వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వండి అయ్యా. నీకు వందనము. ఓ ప్రార్థన మన మధ్యన దావీదు గారు చేస్తారు. అందరూ చేద్దాం ప్రార్థన. దావీదు గారు సువార్తికులు దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. చేతులు జోడించి ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ఏ తలంపు తీసుకురావద్దు. ప్రభు ఆలోచనతో ఉండండి. ఒక గంటలో నిన్ను అభిషేకించలేకపోతున్నాడు దేవుడు. నువ్వు అనాలోచనతో ఉండొద్దు, దేవుని ఆలోచనతో ఉండు. అభిషేక్తుడు నా దగ్గరికి వచ్చాడు. ఒక గిన్నె పట్టుకుని వచ్చాడు. ఆ గిన్నెలో తైలం ఉంది, అభిషేక తైలమది, నిన్ను ప్రతిష్ఠించిన తైలమది, నిన్ను పరిశుద్ధపరిచిన తైలమది. ఆ తైలముతో సిద్ధంగా ఉన్నారు ప్రభువారు. నువ్వు సిద్ధపడు. ఒక గంట ప్రార్థన ఉంటాయి, నువ్వు సిద్ధపడు. ఈరోజు నిన్ను ప్రార్థన పరుడుగా సిద్ధపడుతున్నాడు, నిన్ను అభిషేకిస్తున్నాడు దేవుడు. ప్రభువా నీకు వందనము తండ్రి, అభిషేకుడా నీకు వందనము తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనము నాయన అని ప్రార్థన చేసుకో. మూడో ప్రార్థన. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వందనములు స్తోత్రం తండ్రి. వారమంతా కూడా నీ సజీవమైన రెక్కల సాటని, పావనమైన రెక్కల సాటని భద్రపరిచిన తండ్రి. అలాగే ఈ గృహంకి అలా గృహం చుట్టూరు ఈ అగ్ని గచ్చింది బాగా కాపాడుకుంటున్నారు. వంట అరుపులు మీరు ఉన్నట్టుకున్నారు తండ్రి. అలాగే 4 స్థితుల్లో మీరు ఉన్నట్టుకున్నారు. అలాగే 2 పాత్రలు మీరు ఉన్నట్టుకున్నారు. నా నోటికి బోరకుండా మాట్లాడుతాను. బిడ్డల కుటుంబాన్ని దీవించండి. అలాగే సోదర మాట్లాడుతండ్రి. పరిశుధాత్మడానికి వందల తండ్రి. అలాగే రంగపేటలో మండలం కదిలించి తండ్రి. అలాగే తండ్రి ఆయన కదిలించేటటువంటి సహాయం తండ్రి. నువ్వు గాయం ఇవ్వబడినవి, గాయం మార్పబడిన తండ్రి. ఒక ఆత్మలు అది ఆత్మలు కదిలిపోతాయి తండ్రి. పరిశుధాత్మడానికి వందనలయ, మహిమగల రాజానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్క ఆత్మధులు మాట్లాడుతండ్రి. ఈ మందిలో అడుగు పెట్టిన ప్రతి ఒక్క ఆత్మధులు మాట్లాడుతండ్రి. పరిశుధాత్మడానికి వందనాలు తండ్రి. హాస్పిటల్తో మాట్లాడుతండ్రి. భాషలు చెప్పిన ప్రయోజనం స్వస్థపరచు తండ్రి. పరిశుధాత్మడానికి వందనాలు తండ్రి. నరుడు తండ్రి వాహనంతో పోట్లాడుతున్నాడు తండ్రి. ఈ లోకంలో ఎవరికైతే రక్షణ లేదు, రక్షణ భాగ్యం తెచ్చి తండ్రి. దేవజనుడు తండ్రి, ఎక్కడ ఏ శాటర్ అయితే ఫోటో పెట్టామో వాళ్ళు కదిలి వచ్చేటట్టు సహాయం చేయండి. ఇది మంచి శాటర్ అయ్యేటట్టు సహాయం చేయండి. పరిశుధాత్మడానికి వందనాలు తండ్రి. దేవజనుడు తండ్రి 100 కోటాలు పెట్టని మాట్లాడు తండ్రి. తండ్రి పొగుడు కూడా పూర్తి అయ్యేటట్టు సహాయం తండ్రి. పరిశుధాత్మడానికి వందనాలు తండ్రి. పరిశుధాత్మ కార్యం జరిగించి తండ్రి. అలాగే తండ్రి అన్ని విధాలుగా సహాయం తండ్రి. వచ్చి బిడ్డలందరూ కూడా మాట్లాడు తండ్రి. ఎవరైతే బలహీనలు ఉన్నారో వారు వచ్చి తండ్రి. అలాగే నీ బలాన్ని తండ్రి. అలాగే మేము లేని బ్రతుకు అర్థమ్మ తండ్రి. నువ్వు లేని గుడ్డుచున్న తండ్రి. అలాగే మా శక్తి మా బలం అనుకుంటే మేము తీసుకున్న భోజనం తండ్రి. అలాగే అన్ని నామాలు పైన
నీ నామ గొప్ప కన్నీళ్లతో ప్రార్థించండి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. దేవుని పాదాలు కడిగి తండ్రి అన్ని విధాలుగా సహాయం చేయ తండ్రి. దేవాన్ని స్థుతులు ఆయన నీ కాపుదల తెచ్చే తండ్రి, నీ కృప తెచ్చే తండ్రి. అలాగే తండ్రి స్థుతులు ఆయన స్తోత్రములు ఆయన వచ్చిన బిడ్డలందరూ మాట్లాడు తండ్రి. పురుషులు వచ్చి ఉన్నారు తండ్రి. దేవజల అభిషేకిస్తున్న తండ్రి. మంచి మంచి అభిషేకం జరిగిస్తున్న పొందాలి తండ్రి. అది మార్పు తెచ్చే తండ్రి. స్థితినైనా నోటికి బోరగొని మాట్లాడు తండ్రి. దేవజల బలగించే బలపచ్చు తండ్రి. అభిషేకం జరుగుతుండగా తండ్రి. మరి మీ ఆస్తముందు తండ్రి. తర్వాత దేవజల ఆస్తముందు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలయ నీకు ఏమిచ్చిన చర్యలు తీర్చుకున్నాం తండ్రి. అయ్యగారు నా వారిని దీవించండి. ఈ రీతిగా తండ్రి ఇక్కడ స్థానం మొదలు పెట్టిన స్పందనలు తండ్రి. ఈ మండలంలో తండ్రి ఈ శనివారం జరుగుతున్న ప్రార్థనలన్నీ నీ దగ్గర ఉన్నాయి తండ్రి. ఆయన నువ్వు మాట్లాడు నాయన, మాట్లాడు దేవుడు తండ్రి. సత్యవంతుడు తండ్రి. ఇచ్చి నిద్ర బిడ్డలుగా మాట్లాడు తండ్రి. అలాగే తండ్రి నువ్వు ఉన్న ఇష్టం దేవుడు తండ్రి. అలాగే దేవుడితో పూజ బిడ్డగా మాట్లాడు తండ్రి. దెయ్యం పారిపోతుంది నీళ్ళు ఎక్కడగా ఉంటుంది తండ్రి. తండ్రి రాజానికి వందలు తండ్రి. ప్రతి ఒక్కరిని ఒక పాత్ర కింద వాడుకోతండి. తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డను ఒక పాత్ర కింద వాడుకోతండి. నీ ఎప్పుడు తిప్పుకోతండ్రి. నీ ఎప్పుడు కలుపుకోతండ్రి. ఆయన అలాగే నా కుటుంబాన్ని తండ్రి. ప్రతి ఒక్క కుటుంబానికి జీవించండి, ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలందరూ కష్టపడతాడు, కష్టాలు చేద్దాం తండ్రి. సిల్లి కావడం పోగలదు తండ్రి. నువ్వు ఆశీర్వదించి జీవించి బలపరచు తండ్రి. అలాగే తండ్రి వాతావరణం నీకు సమర్పడుతండ్రి. కరెంట్ కూడా నీకు సమర్పడుతండ్రి. అన్ని కూడా నీకు సమర్పణ చేస్తుండగా నువ్వు ఆకాశం తెరబడి చూసేదుడు మాట్లాడేదుడు తండ్రి. ఆయన స్తోత్రం ఆయన అన్ని విధాల సహాయం చేయమని అలాగే వచ్చిన వారందరికీ నీకు సాక్షిని ప్రవహిస్తాను. ఈ ఆరాధన నుంచి ముగింపు వరకు ఇచ్చుకోమని యేసుక్రీస్తు నామం బతిమాలి ఏర్పడిన మా పరమ తండ్రి. ఎటు చూసిన మార్గములే మోసము చేయు ఈ నా శత్రువులే ఎది భోవలయోను ఎరుగని వాడనై ఎటు నిరుగని వాడనై అందరము కూడా చేతులు పెట్టండి. అయ్యా నీవే అని నామికా యేసు నాకు నీవే అని నామికా. అయినా తండ్రి మహాకాశమున్న దేవా నీవే అని నమ్మిక తండ్రి. నా సమస్యలు తీర్చేస్తావని నీవే అని నమ్మిక తండ్రి. నా పురబాధలు తీసివేస్తావని నీవే అని నమ్మికను వచ్చాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధుడా నీకు అందమ తండ్రి, నీకు స్తోత్రమునైనా. ఎవరు పడుకళ్ళు తెరవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నువ్వు బలమ్మగా అభిషేకించాలని దేవుడు ఆలోచనతో ఉన్నారు. ఈరోజు ఒక మహాశక్తితో నువ్వు ఈ మందిరం నుంచి బయటికి వెళ్ళాలి. బలముగా అభిషేకించబడి నువ్వు వెళ్ళాలి. దేవుడు అనేక కార్యలు చేయడకు దేవుడిను గొప్ప శక్తితో అభిషేకించబోతున్నారు. ప్రభు నేను ఒకసారి అయినా నీవే మార్గమని, నీవే సత్యమని, నీవే జీవమని వచ్చాను తండ్రి. అభిషక్తుడా
అభిషేకుడా, నన్ను ఈరోజు తైలముతో అభిషేకిస్తున్న దేవా, నీకు అందరమనైనా నీ పాదాలు నమస్కారము తండ్రి. చేసుకోవాలి ప్రార్థన. ఎవరు కూడా అనాలోచనతో ఉండవద్దు. మీ ఆలోచన ఎక్కడికి వెళ్ళవద్దు. గో ప్రభు మన ఎదురుగానే సింహాసనం మీద ఉన్నారు. మహిమ సింహాసనం మీద తైలము పట్టుకుని ఉన్నారు. ఆ తైలాన్ని దీవిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు అభిషేకించబడాలని ఎంతో ఆశతో ఉన్నారు ప్రభు వారు. ఈరోజు నీ ప్రార్థన బట్టి నువ్వు అభిషేకించబడతావు, ప్రేమగా అభిషేకించబడతావు. 3 ప్రార్థన జరిగించిన దేవుడు 4వ ప్రార్థన కృపానిధిగా చేస్తారు. సండే నుంచి వచ్చిన కృపానిధి చేసే ప్రార్థన. అందరము కూడా ప్రార్థనలో ఉందాం. ఎవరు కూడా ప్రార్థన ఆలకించవద్దు. మనం ప్రార్థన చేసుకోవాలి. కృపానిధిగా చేసుకోవాలి. ప్రార్థన ఎరగని నన్ను ప్రార్థన నేర్పండయ్యా అని ప్రార్థన చేసుకో. అభిషేకించండి అని ప్రార్థన చేసుకో. ఎవరు మాట్లాడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. మీరు ప్రార్థన ఆలకించకూడదు, ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. అలాగే ప్రభావైనా వెంకటాపురం కుటుంబ ప్రభావం చూస్తున్న జ్ఞాపకం చేసుకున్న ప్రభావం సోమాల ప్రభావ ఆరోగ్యపరుస్తూ సుస్థపరుస్తూ బలపరుచున్నాను ప్రభావ. ఇంకా ప్రభావ రామకృష్ణ ఉన్న ఏదో జ్ఞాపకం చేసుకుని బలపరుచుకుని ఆరోగ్యపరుచుకొని ఈ మధ్యాహ్న సమయంలో ప్రభావ బిడ్డను తాకున్నాను ప్రభావ. ఈ బంగారు బాగా ఏర్పడుతుంది. అలాగే ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో నీకు తెలుస్తాయి. అలాగే ఈ సంఘంలో జ్ఞాపకం చేసుకోమని ప్రభావం. ఆరోగ్యంతో ఎవరైతే ఎవరైతే అవసరంతో వచ్చినారో ప్రభావం తీర్చమని ప్రభావం. కార్యం జరిపించమని ప్రభావం. ఇంకా ఆత్మలకు నడిపించమని, ఇంకా జరిపించుకోమని ప్రభావం. చూస్తున్నాడు ప్రభావ. అలాగే ప్రభావ ఇంకా ఎవరైతే మర్చినా ప్రభావ ఈ మధ్యాహ్న సమయంలో ప్రభావ జ్ఞాపకం చేసుకోమని ప్రభావం. అలాగే ఇంకా వాక్యం చెప్తున్నప్పుడు ప్రభావ వీటిని అభిషేకించుకున్నాను ప్రభావ. నేను ఆరంభం నుంచి ముగించడానికి ప్రభావ విదేశీ మమ్మల్ని ఉంచమని ప్రభావ బిడ్డగా ప్రభావ. అలాగే రాజ్యాంగ ప్రభావ ఇప్పుడు జరుగుతున్న అభిషేకం ప్రభావం వెలుగుతున్నాను ప్రభావ. ఇంకా ఎవరైతే మర్చినా ప్రభావ అందరూ జ్ఞాపకం చేసుకున్నాను. నేను వివాహం జరిపించుకుని యవనస్తులు అర్థం చేసుకున్నాను ప్రభావ. ఇంకా యవనస్తులతో అన్ని కార్యాలు జరిపించుకోండి. ప్రస్తుతం చేస్తున్నాను అడిగిన తండ్రి. ఆమేన్. పెడదారి పోవాగా నాని దికి ఇడుమారే నయో రాగా అడవిలో బడి నేను అల్లాడు చూడుగా అడవిలో బడి నేను ఆడాలో చూలుండగా అడవకొండ దొరకు దాన్యమో మార్గమో నీవే నామికా ఏదో నాకు నీవే నామికా. అవును తండ్రి, 4 ప్రార్థనలు నువ్వు ఆలకించి ఉన్నావయ్యా. నీకు అందరూ ఎవరు మౌనం ఉండద్దు, ఎవరు అనాలోచనతో ఉండద్దు. ఎందుకంటే ఈరోజు నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడబోతున్నావు.
దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తున్నాడు. దేని కొరకు ప్రతిష్ఠిస్తున్నారో ఆయన ఇష్టం అది. ఈరోజు నువ్వు ప్రతిష్ఠపడుతున్నావు, ఈరోజు నువ్వు ప్రసిద్ధపరచబోతున్నావు. దేవుడి నీ కొరకు పరలోకం నుంచి దిగివచ్చి ఉన్నారు. నువ్వు అని ఆలోచనతో ఉండద్దు, ప్రార్థనలు ఏకీపిస్తూనే ఉండాలి. ఈరోజు నువ్వు అన్ని కన్నీళ్ళు కాస్తావు, నువ్వు ఎన్ని కన్నీళ్ళు దేవుని కడుగుతావో నిన్నంత శుభ్రంగా దేవుడు కడిగేస్తాడు. కన్నీళ్ళతో ఆయన కడిగి యేసయ్య పాదాలను ముందు ఆయన కడిగి తర్వాత నిన్ను అభిషేకిస్తారైనా, బలముగా అభిషేకిస్తారైనా. ఈ అభిషేకము ఎందుకో దేవుడు చెప్తారు, ఆయన వాక్యముతో చెప్తారు. నీకు ఈ అభిషేకం ఎందుకో దేవుడు వాక్యముతో చెప్తాడు. నువ్వు ఎందుకొరకు అభిషేకం చేయబోతున్నావో, ఎందుకొరకు నువ్వు అభిషేకించబోతున్నావో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా నువ్వు ఆయన అభిషేకించే వరకు నీవు ఆయన అభిషేకించు, కన్నీళ్లతో అభిషేకించు, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగే రోజు నిన్ను గొప్పగా అభిషేకం నీకు రాబోతుంది. ప్రభువా నీకు అందరూ తండ్రి, అందరూ ప్రార్థనలో ఉందాం. ఇదిగో ఈరోజు సుందరమైన వ్యక్తి వచ్చాడు సామరపట్టు నుంచి. తన భార్య కొరకు ప్రార్థించున్నాడు. తన భార్య అనాలోచనతో ఉందని, అంధకార శక్తితో బంధించబడి ఉన్నదని. అయ్యా సంఘమంతా ప్రార్థన చేద్దాం. దయామన ఆత్మ, దయామని పట్టిన ఆత్మ వదిలిపోయినట్లుగా యేసు నామములో వదిలిపోయినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. గుంపులు గుంపులుగా తన హృదయంలోంచి గేదెలు లాంటి దున్నపోతులని ఆ ఆత్మలు పారిపోవాలని రోజు మనం ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనం గడుపుతూ 5వ ప్రార్థనకు వెళ్దాం. 5వ ప్రార్థన మన మధ్యనున్న సుకుమార్ చేస్తారు. అందరూ కూడా ప్రార్థన ఉందాం. మన ప్రార్థన ఇతరుల కోసం చేస్తున్నాం. దురాత్మలు వదిలిపోవాలని, దుష్టశక్తులు పోవాలని, రోగములు పోవాలని, సమస్యలను విడుదల పొందాలని. ఇదిగో ఈరోజు అభిషేకించండి మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. 5వ ప్రార్థన మన మధ్య ఉన్న కుమారుడు చేస్తాడు. సుకుమార్. స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి ప్రభా, తండ్రి ఎంతవరకు చేసిన ప్రార్థన తండ్రి ప్రభా, ఈ బాధలు మేము అనుకున్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు దేవయ్య తండ్రి. ఆకాశాన్ని సింహాసనం, భూమిని పాత్రడం ఆయన తండ్రి ప్రభా, మందిరం మీది వృద్ధాసుడి వారు తండ్రి ప్రభా, అతని అమ్మగారు అయ్యగా చేసిన పరిచయాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. తండ్రి నీ నమ్మి గురించి వచ్చాను ఆయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యగారు అమ్మగారు ఎంతో తండ్రి భారంతో కలిగి పరిచయాన్ని ప్రభా తండ్రి మీరు ఆశీర్వదించండి. మీకు వందనాలు తండ్రి. నీ నామం ప్రార్థన తండ్రి అతన్ని మందిరం అతన్ని స్థాపించడం మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. నీ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని బట్టి సెలక్షన్ దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. నా తండ్రి విశ్వాసం నుంచి వచ్చి ప్రతి వారు కూడా అతన్ని ప్రభా నమ్మి గురించి ప్రభా నేను అతన్ని ప్రభా అతన్ని సియోను వల్ల కొండవలు ఉందని సెలవుస్తున్నారు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎవరి అవసరం అయితే వచ్చారో మా ఇంటికి తెలియదు ఆయన రేపు ప్రతి అవసరం కూడా యేసుక్రీస్తున్నాము తీర్థాన్ని తండ్రి ప్రభు. ఎవరైతే బాహ్యం ఉన్నారో వాళ్ళు భక్తులు కళ్ళు తెరవద్దు. ఎవరి అవసరాలు అక్కర్లు తీర్చుకుంటే చాలా ముఖ్యమైన రోజు. ఏదడిగినను ఇస్తానని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తీసుకున్నాను తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం తోసిగా సెలవిచ్చిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆవిడ జ్ఞాపకం చేసుకుంటుంది మా పరిస్థితులు మరి పట్టిన దేవా తండ్రి. నీలో తండ్రి ప్రభా నమ్మకం లేదడానికి సహాయం చేయదేవా తండ్రి ప్రభా. తండ్రి ప్రభా శాతాన్ ప్రభా అనేక కుటుంబంలో తండ్రి ప్రభా మీ అందరూ ప్రభా దూరపరచాలని ఆలోచనతో ఆయన తండ్రి నన్ను ఇష్టంలో బంధించమని ఇచ్చున్నాం దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెప్తున్నాను తండ్రి. మీకు వందనాలయ్యా వందనాలయ్యా స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎవరైతే నా తండ్రి నానా విధమైన రోగాలను స్వస్థపరచగలిగిన దేవుడు నాయన మీకు వందనాలు తండ్రి.
అలా తండ్రి ప్రభావ 38 సంవత్సరాల రెండుతో ఉన్న ముసలాన్ని కూడా స్వస్థపరిచే దేవాన్ని పొందాలి తండ్రి. అలాగే తండ్రి ప్రభావ దయ్యములు పట్టిన వారిని నా తండ్రి మాతో సెలవిచ్చే దేవాన్ని పొందాలి తండ్రి. తండ్రి ఈ దాసుల ప్రభావ ప్రార్థన చేసిన తండ్రి దురాత్మ తండ్రి ప్రభావ తండ్రి ఇక పరిచయం తండ్రి ప్రభావ నాన్న అడిగిన తండ్రి అభివృద్ధిపరచం దేవాలి. అనేక మంది వచ్చి ప్రభావ ప్రార్థన చేసుకోవడం సహాయం చేసేదానికి తండ్రి ప్రభావ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకోండి తండ్రి. ఇంకా తండ్రి ప్రభావ కూడా జరిగేదండి ఇంకా తండ్రి ఇంకా కూడా జరగాలి దేవాలి మీకు వందనాలు తండ్రి. కాలంలో సమయం తండ్రి మీ స్వాధీనం కలిగిన వాతావరణం మీ స్వాధీనం ఉంటుందా ఇంకా ఘనమైన కార్యాలు చేయడానికి తండ్రి మీ దాసుని వాడుకుంటే మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. తండ్రి ఎంతో ప్రయాసంతో తండ్రి మా అందరం ప్రభావ నీ రాజ్యంలో చేర్చాలని ఆశ ప్రభావ ఎంతో తండ్రి సవాలుగా వేయాలి తండ్రి ప్రభావ నా తండ్రి నా తండ్రి తండ్రి ప్రభావ నా తండ్రి అంత గోజాలు స్తోత్రాలు తండ్రి. నా శక్తి చేత బలం చేత పాత్ర చేత నడిపిస్తున్న స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి ప్రభావ. తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నాయన 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 నా తండ్రి ప్రభావ మీ ఆత్మతో నడిపించిన దేవా తండ్రి. నా తండ్రి నీ ఎందుకు మేము విశ్వాసం ఉంచిన తండ్రి ముందుకు కొనసాగడం సహాయం చేయాలని పొందాలి స్తోత్రాలు తండ్రి. దేవాలు తప్ప మాకు ఏ ఆధారం లేదు ఆయన మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు దేవాలి తండ్రి. నమ్మదగిన దేవుడు దైవం మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు దేవా నమ్మదగిన వాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్న మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభావ. తండ్రి ప్రభావ తండ్రి శ్రమలు ఎందుకు కురిగిన వాడు చేస్తున్నాడు అన్న దేవుని మీకు వందనాలు తండ్రి. నా తండ్రి ఏది శ్వాసం ఉంచి తండ్రి ప్రభు యొక్క నా తండ్రి జీవన యాత్రలో తండ్రి ముందు కొనసాగడం సహాయం తెచ్చిన నీ భావాన్ని ప్రసన్నత తండ్రి మా మీద దేవుని వందనాలు తండ్రి. మా శక్తి చదివారు మా బాగా చదివారు యొక్క ఆత్మ చేస్తారు తండ్రి. ఈ సాక్షిగా పిలువకుండా గొప్ప యోగ్యత ప్రేమ రామతో వందనాలు స్తోత్రాలు తీసుకుంటాం తండ్రి. ఆ ప్రార్థన నేర్పించిన ఆయన పాటలు నేర్పించిన తండ్రి. ఏదైనా తండ్రి ప్రభా వాక్యం ప్రభావ జ్ఞాపకం చేసుకుని నెరవేర్చుకుని జీవితాలు మాకు దయచేద్దాం మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చేరుతో వచ్చాను ఆయన తండ్రి తండ్రి. నీ యొక్క జవాహరణ తండ్రి మీ దాసుకున్న తండ్రి ప్రభావ మాకు విజయం దేవ మీకు వందనాలు తండ్రి. అలా తండ్రి అన్న వర్తమాన ప్రకారం మనుషులు జీవించే భాగ్యం నాకు మాకు కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేయమని సమస్తంలో తండ్రి ప్రభా మీ నామయమదులు జరిగించమని మీరే మహిమ ఘనత కీర్తి బ్రహ్మాలు మీరే పొందమని చిన్న బ్రతులు బ్రతమం దయచేయమని సేవ పరిశుద్ధమైన నామంలో అడిగి వెళ్ళుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. జబు మగలా ముదరాగా కలాదైరా జారి గోండల దదరాగా నిపారమోగా మనసు నిలవయోనప్పుడు నిపారమోగా మనసు ఒక్క పావు కంటే బోరపడతారు చేతులు జోడించుకునే ఉన్నాం. ఈరోజు దేవుడు మన మధ్యకి సింహాసనం మీదకి అభిషిక్తుడిగా దిగి వచ్చి ఉన్నాడు. తైలముతో దిగి వచ్చి ఉన్నాడు. అది పోయబడిన తైలము. ఈరోజు ఆ తైలముతో నువ్వు అభిషేకించబడితే నువ్వు సాక్షిగా దేవునికి ఒక మహిమగాను నిలబడతావు. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. 5 ప్రార్థనలు దేవుడు ఆలకించి ఉన్నారు. అనేకుల కొరకు చేసే ప్రార్థన. ఈరోజు ఎక్కడ 2 3 ఎక్కడ ఉండి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు. ఉదయం 10 గంటలకి దిగి వచ్చేసారు ప్రభువారు. పరిశుద్ధులు మన చుట్టూ ఉన్నాయి. దేవదూతలు మన చుట్టూ ఉన్నారు. అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు. నువ్వు కూడా ప్రార్థనలో ఉండు. ఆరో ప్రార్థన మన మధ్య ఉన్న సుపరక్షకు గారు చేస్తారు. ఆరో ప్రార్థన
తండ్రి యేసయ్య రాజా నీకే స్తుతి స్తోత్రములు దేవా గొప్ప దేవా నీకే చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. తండ్రి యేసయ్య ప్రభా నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనము తండ్రి యేసయ్య దేవ ఏ పాట కానీ ప్రభా నా తండ్రి నీ స్తోత్రములు దేవ యేసయ్య గొప్ప దేవా నా తండ్రి నువ్వు చేసిన కార్యాలు ఎన్నో కార్యాలు ప్రభా తండ్రి కంటు కనబడు సోడి వినబడు తీయని కోసుకడు తండ్రి నా ప్రభా నీ స్తోత్రములు తండ్రి గొప్ప దేవా నా తండ్రి నశించిపోతున్నారు తండ్రి లోకములో ప్రభా యేసయ్య అవును నాయనా చేసుకోవాలి, ప్రార్థన నువ్వంటే తెల్లని బిడ్డ ఎంతో మంది ఉన్నారు ప్రభా. అవును నాయనా నీకు నా ప్రభా నీ సన్నిధికి వచ్చి మార్చుకు దాచేతండి నా ప్రభా యేసుకు నాయనా తండ్రి యేసయ్య ఈ రంగంపేట మండలం తండ్రి యేసయ్య తండ్రి మార్చు తండ్రి యేసయ్య ఈ సంస్థానికి వచ్చి నా సహాయం చేదేవా అవును నాయనా ప్రభా నా దేవా ఈ సంస్థానికి వచ్చి సహాయం చేయండి ప్రభా దేవా యేసుకు నాయనా నా ప్రభా నా తండ్రి యేసయ్య దేవా శాసకుడు గొప్పవాడు తండ్రి నా సాక్షుడు సమస్తముని సాక్షుడు తండ్రి నా ప్రభా హాస్పిటల్లో పోతున్నారు బాబు యేసయ్య వాళ్ళ జ్ఞాపకం చేస్తా తండ్రి నీ స్తోత్రములు తండ్రి యేసయ్య నా ప్రభా గొప్ప దేవా నీకే స్తుతి నాయనా తండ్రి నా దేవా నా తండ్రి ప్రతి బిడ్డతో మాట్లాడు ప్రభా నా తండ్రి ఈ బిడ్డకి కొత్త ఈ బిడ్డకి వేగాడు నాకైతే తెలియదు బాబు యేసయ్య అవును నాయనా నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ సమస్యను తీసివేసండి తీసివేసి గొప్ప దేవా అవును నాయనా నీకు వందనము నాయనా తండ్రి నీ బంగారు పాదాలకు వందనము బాబు వందనాలు తండ్రి యేసయ్య తండ్రి నా దేవా నీ స్తుతి నాయనా గొప్ప దేవా తండ్రి నా ప్రభా గారు పొలలేని బిడ్డ గారు పొలం చేసే తండ్రి యేసయ్య నా తండ్రి యేసు రాజా నా ప్రభా నా తండ్రి నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా నా తండ్రి నీ తలరాజా సంతాగదన్న గొప్ప దేవుడు బాబు నీ అవును నాయనా, అవును స్తోత్రములయ్యా తండ్రి చేసుకో, నా తండ్రి చేసుకో, యేసయ్య చేసుకో. నీ పాదాలకు అవును, అవును. బాబుని స్తోత్రములయ్యా ఈరోజు నా తండ్రి నీ స్తోత్రములయ్యా నా తండ్రి యేసయ్య నీ స్తుతి నాయనా నా ప్రభు స్తోత్రాలు నాకు వచ్చించావు తండ్రి యేసయ్య నా ప్రభు యేసు రాజా నీ స్తుతి నాయనా నీ బంగారు పాదాలు వందనాలు బాబు యేసయ్య తండ్రి నీవే పాటు వాడు అయ్యా తండ్రి నా యేసయ్య పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి నీ ఆత్మను పొందరించి బాధేస్తయ్యా నీ ఆత్మ లేని వారు నా వారి కాదన్నావు తండ్రి యేసయ్యా నా తండ్రి నీ ఆత్మలో కుమ్మరించి తండ్రి యేసయ్యా నీ ఉత్తు చేతులతో వచ్చావు తండ్రి యేసయ్యా తండ్రి నా తండ్రి యేసయ్యా నా తండ్రి నీ బలి బయటకెళ్ళి సహాయం చేయదేవా యేసయ్యా నా తండ్రి నీ స్తోత్రములు తండ్రి యేసయ్యా నా ప్రభా చదువుకున్న బిడ్డ గురించి తండ్రి యేసయ్యా అది మంచి మార్కులు మంచి తల్లి చదువులో మంచి జ్ఞాని ప్రభా తండ్రి యేసయ్యా పైన చేసిన బిడ్డ ప్రభు యేసయ్యా ఆ లోక భాగంలో సహాయం చేయదేవా నీ స్తుతి నాయనా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీ స్తుతి నాయనా అలా నా ప్రభా తండ్రి యేసయ్యా దయచేస్తున్న ప్రభా మీరు మాట్లాడు ప్రభా తండ్రి వాక్యమైన ఆహారం దయచేదేవా నీ స్తుతి నాయనా నా తండ్రి యేసయ్యా తండ్రి ఏ బిడ్డకే తండ్రి కొత్త తండ్రి వాక్యంతో తండ్రి యేసయ్యా ఇది చేయండి నీ స్తోత్రములు తండ్రి యేసయ్యా నా దేవా నీ స్తుతి నాయనా తండ్రి యేసయ్యా సకల ప్రాణాన్ని గుర్తుకొచ్చే గొప్ప దేవుడు ప్రభా యేసయ్యా మీ మాటకల వచ్చావు తండ్రి నీ స్తోత్రములు నా దేవాను తండ్రి యేసయ్యా నువ్వు తోచి వేసే దేవుడు కాదు తండ్రి తల్లి కంటే నిన్నమైన గొప్ప దేవుడు బాబు నీ స్తోత్రములయ్యా నా తండ్రి యేసయ్యా నా ప్రభా మీ తండ్రి జాలి గల తండ్రి అయ్యా నువ్వు దయగల తండ్రి బాబు యేసయ్యా ప్రతి బిడ్డతో మాట్లాడు బాబు నా తండ్రి యేసయ్యా ప్రతి బిడ్డతో మాట్లాడు తండ్రి యేసయ్యా అలా సాతాను చేతితో ఉన్నారు ప్రభా బిడ్డ కాచి కాపాడే సాతాను తీసివేయండి యేసయ్యా ఆ సాతాను గద్దించు బాబు నీ స్తోత్రములయ్యా ఆ సాతాను తండ్రి తొలగించి దేవుడు గొప్పగా సాక్షిగా నిలబెట్టు బాబు నీ స్తోత్రములయ్యా అలాగే నా ప్రవాసాల పాటు చెప్తున్నావు తండ్రి ఆ బిడ్డ ప్రవేశయ్యా ఏదైతే నాకైతే తెలియదు ప్రవేశయ్యా ఆ బిడ్డ కూడా కాచి కాపాడుతున్న బిడ్డ రక్షించి దేవానిస్తున్నాయి నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి అనే భూమి నుంచి వచ్చారు ప్రభా యేసయ్యా అలా తండ్రి స్థాపించిన నా దేవుడు గొప్ప దేవుడు తండ్రి యేసయ్యా అది సాక్షిగా నిలబెట్టి బాబు స్తోత్రములు తండ్రి యేసయ్యా పరిశుద్ధాత్మ దేవాని స్తుతులైనా మా
పది బిడ్డకు చేసేయండి రాజాయన. నా దేవా నీకే స్తుతులైన. నా ప్రార్థన నేర్పించి తండ్రి యేసయ్యా, నా ప్రార్థన నేర్పించి బాబు నీ స్తోత్రములయ్యా. నా తండ్రి నీలో ఎదిగే శక్తి తండ్రి యేసయ్యా, నీలో శక్తి తండ్రి నా తండ్రి యేసయ్యా, నా తండ్రి మీ తండ్రి యేసయ్యా అభిషేకించిన సహాయం చేయదేవయ్యా. నా దేవా నీ స్తుతులైన. అలా తండ్రి నా ప్రభా తండ్రి ఇద్దరు కుమారులు కాచి కాపాడు ప్రవేశయ్యా. నా తండ్రి రాకపోకలో తండ్రి దారి సరిగా లేదు ప్రభా, మాకు సమకూర్చు బాబు నీ స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవాన్ని స్తుతులైన. ప్రతి బిడ్డతో మాట్లాడు బలపరచు దేవా. నా దేవా నా తండ్రి చిన్న ప్రార్థనలకి చెయ్యా, నా చేతగడ ప్రార్థనలకి ఎవరు ఇచ్చిన ఎవరి మధ్య నాకైతే తెలియదు ప్రభా. తండ్రి పర్లకు రాజు చేర్చుకుని వేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి. అవును తండ్రి, ధైర్యముతో అభిషేకించండి, ప్రార్థనతో అభిషేకించండి. ఈరోజు తండ్రి మీరు తైలాభిషేకములో దైవ సన్నిధి పండుగలోకి అయినా తైలాభిషేకముకు అభిషేకించడానికి అభిషేక్తులుగా దిగి వచ్చిన దేవా అందరము తండ్రి, అందరము కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు, చేతులు జోడించి ప్రభుని అడుగు. ఈరోజు నువ్వు గొప్ప కార్యములకు దేవుడు తీసుకెళ్తున్నాడు. ఈరోజు ఎంత గొప్ప ధన్యత నీకు, రంగంపేటకి గ్రామానికి గొప్ప ధన్యత. ఈరోజు నిన్ను అభిషేకించకపోతున్నాడు. అనేక మంది కొరకు నువ్వు అభిషేకించబడుతున్నావు. ఈరోజు ప్రార్థన పరులుగా అభిషేకించబడుతున్నావు, దర్శనము చూసే బిడ్డగా అభిషేకించబడుతున్నావు, ప్రవచనములు చెప్పి అభిషేకించబడుతున్నావు. ఈరోజు ప్రభు నిన్ను అభిషేకిస్తున్నాడు, గొప్ప వరములతో అభిషేకిస్తున్నావు. ఈ రోజు దేవుడు వరములతో అభిషేకిస్తున్నాడు. ఈ రోజు నీకు రోజు అనాలోచనతో ఉంటే నీ వరములు పోతాయి. మోషేకి ఇచ్చిన వరములు నీకు ఇస్తున్నాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన వరములు అభిషేకిస్తున్నాడు. నిన్ను ప్రవచనముతో అభిషేకిస్తాడు, నిన్ను స్వస్థతో అభిషేకిస్తాడు దేవుడు. చేసుకో ప్రార్థన. ప్రభువా నీకు వందనము తండ్రి, నీకు స్తోత్రము నాయనా, నీకు వందనము తండ్రి. ప్రార్థన చేసుకుందాం, మౌనంగా ఉండవద్దు. 7వ ప్రార్థన రాజమండ్రి నుంచి వచ్చిన కీర్తి గల అమ్మగారు మరి ప్రార్థన చేస్తారు. దైవ సన్నిధిలో ఉన్న బిడ్డ మనందరం ప్రార్థనలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం, ఎవరు మౌనంగా ఉండద్దు. స్తోత్రమైనా దేవాన్ని స్వరశక్తి గల దేవాన్ని స్తోత్రాలయ స్తోత్రాలు తండ్రి నాయన. నా గొప్ప దేవాన్ని స్తోత్రం. తల్లిదండ్రులను ఇలా నిలవబెట్టి మరి అంతగానో 15 వచ్చిందండి బరుపరిలో తండ్రి నీకు వందనాలు. నేను ఎంతగానో బరుపరిలో నీకు వందనాలయ్యా. 50 మనసులో కూడా లేదు తండ్రి. ప్రార్థనలో నిలబెట్టడానికి
ప్రార్థన శక్తి తగ్గిపోయింది నాయన, నాలో ప్రార్థన నశించిపోయింది తండ్రి. ప్రార్థన శక్తి నాకు దయచేయండి నాయన. నాకు మునుగుడు ప్రార్థన నాకు కావాలి నాయన. నా ప్రార్థన నాకు రక్షిస్తుందండి. నాలో దురాత్మంటే దూరపరుస్తుంది ఆయన. నా దేవాన్ని స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మడాన్ని స్తోత్రములు నాయన. అద్భుతాలు చేసే దేవాన్ని స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మడాన్ని స్తోత్రాలు నాయన. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. సర్వశక్తి గల దేవాన్ని స్తోత్రాలు నాయన. తండ్రి మరి నాయన కూడి వచ్చిన సంఘాన్ని బలపరుస్తుంది నాయన. మరి చాలా ఎందుకంటే నీకు తెలుసు తండ్రి. జనాలతో నింపండి అయ్యా నా దేవాన్ని స్తోత్రాలు తండ్రి. వచ్చిన బిడ్డల్లో నాయన మరి రక్షింపబడేలాగా నాయన ఆత్మలతో దేవుడు ఆత్మలకు అమ్ముకొని మరి వెళ్ళాలి తండ్రి. మరి అనేకులుగా సాక్ష్యం చెప్పాలి. దేవాన్ని స్తోత్రాలు 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 తండ్రి నాయన. ఏ మంత్రాలతో వచ్చి ఉన్నారో ప్రభా అలంతరాలు తీర్చండి నాయన. అక్కర్లు తీర్చండి ప్రభా. పరిశుద్ధాత్మడాన్ని స్తోత్రములు. మహిమగల దేవా నువ్వు నాతో మాట్లాడండి దేవా. నువ్వు నాతో మాట్లాడి దేవా. మాట్లాడే దేవుడవయ్యా. సర్వశక్తి గల దేవాలు మాట్లాడే దేవుడవయ్యా. మహిమగల దేవాన్ని స్తోత్రాలయ్యా. నా తండ్రిని స్తోత్రములు తండ్రి. అలాగే నా దేన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. నా దేన స్థితిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అలాగే నాయన ఆంధ్రేంద్ర సల్మాన్ రాజు నీ పాదాల దగ్గర మనం చేస్తున్నానయ్యా. ఆంధ్రేంద్ర సల్మాన్ రాజుని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ సేవకు సమర్పించే దేవా. నీ సేవలో వాడుకోండి తండ్రి. యవనస్తుడు ఆయన లోకాంతంలో ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డను చేయి పట్టుకోండి తండ్రి. చేయి పట్టుకోండి ఆయన. ఆ బిడ్డను నీ సేవలో నడిపించిన దేవాన్ని స్తోత్రాలు 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 తండ్రి. అలాగే నాకు ఇచ్చిన ముఖ్య బిడ్డని కూడా తండ్రి నీలో ఎదగాలని ఆశపడుతున్నాను ఆయన. నా చిన్న బిడ్డ కుటుంబం అయితే నా తండ్రి నాయన మధ్యకు లోబడి లోకాలలో ఉన్న తండ్రి అందరూ పూజలు చేస్తా ఉన్నారు నాయన. ఆ చిన్న బిడ్డ కుటుంబంలో వాడే తండ్రి. మరి ఆ బిడ్డ పెట్టి నాయన ప్రార్థనలో పెట్టండి తండ్రి. గడిగడికి గడిగడికి మరి సమస్తము సాధ్యమే తండ్రి. నమ్మవారికి నాయన నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమన్నా తండ్రి. నా దేవాన్ని స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నాయన అయ్యగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఈ మందిరం పట్ల నీకు రూపనుంచండి అయ్యా. ఈ మందిరం చుట్టూ నీ దూతలు కావాలంచండి ప్రభా. నా దేవాన్ని స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. రాని వారితో మీరు మాట్లాడండి ప్రభా. వచ్చిన వారిని దీవించండి తండ్రి. ఏ అవసరాలు అక్కలతో వచ్చి ఉన్నారో ప్రభా నాయన తెలిసి తెలియని ప్రార్థన నాయన. నాకు ప్రార్థన అంటే రాజు తండ్రి. ప్రార్థన నాలో ఉండే బలహీనతను చేస్తండి. నీ సాక్షిగా నన్ను నిలబెట్టి ప్రభు. నా కుటుంబం అంతా నీలో ఎదగాలి ప్రభు. నీ రక్తంలో కడగబడి తండ్రి వెనకబడిపోయాం తండ్రి. నా దేవాన్ని స్తోత్రాలు 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 తండ్రి. అలాగే ఆంధ్రేని సల్మాన్ రాజుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సల్మాన్ రాజు తండ్రి ఈ సేవకే సమర్పించానయ్యా. ఈ సేవలో ఆ బిడ్డని బలపరచండి అయ్యా. బలపరచండి తండ్రి. ఆ బిడ్డని సై పట్టుకోండి తండ్రి. జాలిగల దేవుడు కాబట్టి నాయన ఇలా ఉండగలిగాం తండ్రి. నీ జాలిగల దేవుడు తండ్రి. నా గొప్ప దేవాన్ని స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మా దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కూడి వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ మందిరం పట్ల నీకు రూపొందించండి అయ్యా. ఇంకా నాయన ఇంకా స్వస్థత సాగు ఇంకా ఎక్కువగా కట్టేలా సాయం చేయండి తండ్రి. నా దేవాన్ని స్తోత్రాలయ్యా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మడాన్ని స్తోత్రములు నాయన. అద్భుతాలు చేసే దేవాన్ని స్తోత్రములు నా తండ్రి. స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకార్యాలు చేసే దేవాన్ని స్తోత్రములు నాయన. నాలో ఉండే బలహీనతను తొలగించయ్యా. నీ ఆలయంలో సాక్ష్యం చెప్పుకుంటేలా తండ్రి. నీ కృపను నాకు అనుగ్రహించండి ఆయన. ఈ చిన్న ప్రార్థనలో తప్పులుంటే మన్నించండి తండ్రి. పొరపాటును క్షమించు దేవా. అతి శేక్షణ నామలో సృష్టించి కనపరిచి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి గారి. అన్ని ప్రార్థనలోని వారించి నావో అన్ని ప్రార్థనలోని వారించి నావో అన్నిటిలో మహిమ అందుకున్నావో అన్నిటిలో
దేవా తండ్రి నీకు దిన దిన స్తుతులు. దేవా తండ్రి నీకు దిన దిన స్తుతులు. మా వీణా వీణా నాదా సంస్తుతులు. మా వీణా వీణా నాదా సంస్తుతులు. మహోన్నతుడా నీకు అందరూ స్తోత్రం. 7 ప్రార్థనలు 7 ఆత్మతో నడిపించినందుకు స్తోత్రము తండ్రి. అయ్యా ఇక నువ్వు జరగబోయే వాక్య ప్రకటన ధ్యానములకు పిలిచి తైలాభిషేకం జరుగుతున్నప్పుడు తండ్రి ఇంకా నువ్వు మహిమగాను నాయన నీ ఘనత తెచ్చుకున్నట్లుగా కార్యక్రమాలతో జరిగించుకోమని అభిషక్తులుగా మా మధ్యకొచ్చి మమ్మల్ని అభిషేకిస్తున్నా యేసు వారి నామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.